శోభన్ అరిస్తుంటే దీని అమ్మ గట్టి కొట్టేమరా అనిపించింది లోపల. ఇప్పుడు చాలా మంది రియల్ లైఫ్ లో కూడా నటిస్తూ ఉంటారు కదా. ఎస్, ఏం రాకపోయినా వచ్చినట్టు, తెలియకపోయినా తెలిసినట్టు, అమ్మాయి కూడా అయినట్టు. హలో మేడం, ఏంటి మీ చెయ్యి పొరపాటు నావే పాయింట్ అవుట్ చేస్తున్నది? పొరపాటు ఏం కాదులే, మీరు కూడా మంచి యాక్టర్స్లే. కానీ ఏమడగమాట, రియల్ లైఫ్ లో నటించడం చాలా సులువు, కానీ మొదటిసారి తెర మీద నటించడం అంటే ఎంత టెన్షన్ ఉంటుంది. అంటే మొదటిసారి నటించడం ఎంత టెన్షన్ ఉన్నప్పుడు మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ తో అందరిని మెప్పించడం అంటే దట్స్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీ యాక్టర్. ట్రూ. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఇన్ సైమా 2024 ఈస్ బెస్ట్ డెబ్యూటాంట్ యాక్టర్ తెలుగు అండ్ ద నామినీస్ ఆర్ Abhiram Daggupati for Ahimsa, Narne Nitin for Mad, Ram Nitin for Mad, Sangeet Shobhan for Mad, Sumant Prabhas for Mame Famous, Virat Karna for Pedda Kapu 1. And to present this award, may I invite on stage Miss Riya Rao, Executive Director, Confident Group, Saima Dubai Weekend, presenting sponsor, and Rana Daggupati Garu. And the winner is Sangeet Shobhan for Mad. సైమా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. బట్ ఒక చిన్న మాట ఏమనుకోవద్దు, వాళ్ళ అరిచిన అరుపులకి నాకు ఇంకా ఎమోషన్ వస్తుంది. నామినేషన్స్ రాగానే శోభన్ అరిస్తుంటే దీని అమ్మ గట్టి కొట్టేమరా అనిపించింది లోపల. ఈ అవార్డ్ నా ఒక్కడిది కాదండి, మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, లాస్ట్ స్పాట్ బాయ్ వరకు అందరూ కష్టపడితే నాకు ఇది వచ్చింది. ఫర్ మీ సైమా అంటే నాకు వచ్చే ఒకే ఒక మెమరీ, అర్ధరాత్రులు లేట్గా నేను మా మదర్ టీవీ ముందు కూర్చుని నైట్ అంతా చూసేవాళ్ళం. సడన్గా 10 ఏళ్ల తర్వాత నేను స్టేజ్ మీద ఉన్నాను, మా అమ్మగారు అక్కడ ముందు కూర్చున్నారు, నా చేతిలో అవార్డు ఉంది. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు బిల్లు చదివిన ప్రతి స్టూడెంట్కి అవార్డు డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శోభన్ గారు, మీకు అవార్డే కాదు, ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. మాకు ఒక లెటర్ పంపించారు సార్, మీకోసం స్పెషల్లీ చదివి వినిపించమన్నారు. విత్ యువర్ పర్మిషన్ కానివ్వండి. స్టార్టింగ్ లో ఎంత ప్రేమగా, ఒరే ఎప్పుడు దెబ్బలు తిండవేనారా, క్రికెట్ అయినా వెళ్తావు దెబ్బలు తగిలించుకుంటావు, నడుస్తూ కూడా దెబ్బలు తగిలించుకుంటావు, ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతావు, వెళ్ళిపోయి కిటికీని పగలగొట్టేస్తాం. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దారాన్ని కట్టి మహేష్ బాబు గారి సినిమా అంటావు, రాత్రి తెల్లవారుజాము 4 వెళ్తావు, అక్కడ కూడా తిట్లు తింటావు. ఇవన్నీ కాదు కానీ నువ్వు నా బంగారు కొండవి. మా అమ్మగారు అక్కడికి వచ్చున్నారు నాకు తెలుసు. ఒరే అనగా నాకు అదే అర్థమైంది. మీ రియల్ లైఫ్లోని ఎప్పుడన్నా సరే, ఇప్పుడు సినిమాలో జరిగినట్టు లెటర్ కానీ లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి ఏడిపించడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? సంగీత్ సరే ఎక్కువసేపు చిరాకేస్తుంది, అవార్డు వేసి కొట్టి పర్లేదు, ఏం పర్లేదు. పిల్లోడు అవార్డు వచ్చింది, హ్యాపీగా ఉన్నాడు. నేను టార్చర్ పెడుతున్నావు తండ్రి పాపం. రియల్ లైఫ్ లో ఎప్పుడన్నా ఇలా ఎవరన్నా ఏడిపించారా అని అడిగాను, అంతే. ఏడిపించే మొహం లాగా ఉందా అతనిది? ఆయన ఎవరన్నా ఏడిపించారా అని మీరు ఏడిపిస్తున్నారండి ఇప్పుడు. నాకు అర్థమైంది, సీనియర్స్ మధ్యలో ఉంటే ఇలాగే ఉంటుందని చెప్పాను. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.